హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరెలా ఉన్నారు? నేను బావున్నాను. మీరు కూడా బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, శ్రావణ మాసం కోసం నేను కొన్ని శారీస్ షాపింగ్ చేశాను. అవి ఎలా ఉన్నాయి, ఏంటి అనేది ఈ వీడియోలో చూసేద్దాం. ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకున్న తర్వాత, మరలా వచ్చే శుక్రవారం రోజు అమ్మవారి టెంపుల్‌కెళ్ళి, అమ్మవారికి చీరను సమర్పించి, ఒడిబియ్యం పోసే ఆనవాయితీ ఉంది ప్రతి సంవత్సరం. మీరెలా చేసుకుంటారు? నేనైతే ఇంట్లో అమ్మవారి వ్రతం చేసుకొని, తప్పకుండా టెంపుల్‌లో కూడా ఒక చీరను అమ్మవారికి సమర్పించుకుంటాను. దగ్గరలో ఉన్న ఏదైనా అమ్మవారి టెంపుల్. ఈ శారీ చాలా బావుంది. మల్టీ కలర్‌లో వచ్చింది. చాలా కలర్స్ వచ్చాయి ఈ శారీలో. ఒక కలర్ అని చెప్పలేమనమాట. ఒక 4, 5 కలర్స్ వరకు వచ్చాయి బాక్సెస్ లాగా వచ్చి. కానీ క్లాత్ మట్టుకు చాలా సాఫ్ట్‌గా చాలా బావుంది. బ్లౌజ్ గూడా మంచి కాంట్రాస్ట్ ఇచ్చారు. చాలా తక్కువ ప్రైస్‌లో చాలా బావుందనిపిచ్చింది. ఇక్కడ చూడండి, వాయిలెట్, పింక్, మస్టర్డ్ యెల్లో, రెడ్, ఇంకా బార్డర్‌లో వచ్చేసి గ్రీన్ లీవ్స్ కూడా ఇచ్చారనమాట. లైట్ ఆలివ్ గ్రీన్ అంటారు కదా! అలాంటి గ్రీన్ కలర్‌లో ఇలాగ లీవ్స్ కూడా ఇచ్చారు. శారీ అయితే చాలా బావుంది. కింద పైన ఈ విధంగా బార్డర్ వచ్చేసి మధ్యలో ఈ విధంగా మల్టీ కలర్ లాగా ఇచ్చారు. ఆ మల్టీ కలర్స్ మధ్యలో గోల్డ్ బూటీస్ కూడా ఇచ్చారు. శారీ క్లాత్ వచ్చేసి చాలా సాఫ్ట్‌గా ఉంది. జార్జెట్ లాగా. ఇక్కడ చూడండి, బ్లౌజ్ వచ్చేసి మాత్రం రా సిల్క్ ఇచ్చారు. రా సిల్క్ బ్లౌజ్ వచ్చింది. బార్డర్‌కి కొంచెం క్రీమ్ కలర్ థ్రెడ్‌తో వర్క్ ఇచ్చారనమాట. కంప్లీట్ కాంట్రాస్ట్. మధ్యలో మనకు యెల్లో కలర్ గళ్ళొచ్చాయి కాబట్టి మస్టర్డ్ యెల్లో. అలాగే మస్టర్డ్ యెల్లో బ్లౌజ్ ఇచ్చారు. శారీ అయితే చాలా బావుంది. ఇక్కడ లైట్ గ్రీన్, పిస్తా గ్రీన్ అంటారు కదా! అలా అన్నమాట. శారీ చాలా బావుంది. కానీ కొంచెం ఫెయిర్‌గా ఉన్న వాళ్ళకి కొంచెం డల్ అయిపోతుండొచ్చు. కానీ శారీ మట్టుకు క్లాత్ అదంతా చాలా బావుంది. ఎప్పుడూ ఎక్కువగా పింక్, రెడ్, గ్రీను, అంటే గ్రీన్‌లో చాలా డార్క్ గ్రీను, ప్యారెట్ గ్రీను, బండపాకు గ్రీన్ అంటారు కదా! అట్లాంటి డార్క్ గ్రీన్‌లు కట్టాను గానీ, ఇలాంటి లైట్ గ్రీన్ అయితే ఎప్పుడు తీసుకోలేదు. ఫస్ట్ టైమ్ ట్రై చేద్దాం అనిపిచ్చింది. చూడగానే క్లాత్ అది చాలా బాగా అనిపించింది. 2 సైడ్స్ డబుల్ బార్డర్ లాగా వచ్చింది. ఆ మధ్యలో చిన్నగా మామిడి పిందెల్లాగా డిజైన్ ఇచ్చారు మనకి. ఒకటేంటంటే నాకు ఈ శారీలో నచ్చింది, గ్రీన్‌లో ఇక్కడ శారీ అంతా గ్రీనొచ్చింది. పళ్ళు కూడా గోల్డు జరీతోనే వచ్చింది. పింక్ అనేది అసలు శారీలో టచ్చే కాలేదు. అయినా కూడా లైట్ బేబీ పింక్, కంప్లీట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు. నాకు చాలా బాగా అనిపించింది. మధ్యలో కూడా చిన్న చిన్న బూటీస్ కాదు గానీ చిన్న చిన్న కొమ్మల్లాగా అలాగా మొత్తము గోల్డ్ కలర్‌తో ఇచ్చారన్నమాట. శారీ అంతా చాలా దగ్గరగా వచ్చాయి అవి కూడా. ఇంక పళ్ళు కూడా అందులో కలిసిపోయినట్టుగానే ఉంది. బ్లౌజ్ ఇంత కాంట్రాస్ట్ ఇచ్చారు. లైట్ బేబీ పింక్‌లో చాలా బావుంది. ఇదొక పట్టు శారీ. లైట్ బేబీ పింక్ ఇందాక శారీలో వచ్చిన బ్లౌజ్‌కి ఇంకొంచెం డార్క్ పింక్‌లో ఉంటుంది. ఆనియన్ పింక్ అని కూడా అనుకోవచ్చు ఈ శారీని. చాలా ఎలిగెంట్‌గా చాలా బావుంది శారీ. ఇక్కడ బార్డరొచ్చేసి మనకు గోల్డు నెక్లెస్‌ల టైప్‌లో వచ్చింది బార్డర్ అంతా కూడా. ఆనియన్ పింక్ పైన ఈ విధంగా గోల్డ్ బార్డర్. మధ్యలో వచ్చేసి 3 లీవ్స్ లాగా మనకు గోల్డ్ బూటీస్ ఇచ్చారు. అంతా సెల్ఫ్ అన్నమాట. మనకు బ్లౌజ్ కూడా సెల్ఫ్ ఇచ్చారు. పళ్ళు కూడా ఈ గోల్డ్ బూటీస్‌నే కొంచెం థిక్‌గా ఇచ్చేసి గోల్డ్ బార్డరే ఇచ్చారు. ఇంత లైట్ కలర్స్ నేను గూడా ఫస్ట్ టైమ్ ట్రై చేస్తున్నాను. చూడాలి ఎలా ఉంటాయో మరి. ఎప్పుడు ఎక్కువగా డార్క్ కలర్సే ప్రిఫర్ చేస్తూ ఉంటాను. క్లాతులు మట్టుకు చాలా బావున్నాయి. చాలా లైట్ వెయిట్ అన్నమాట శారీస్. మనం ఒక కాటన్ శారీని వేర్ చేసినట్టుగానే అనిపిస్తుంది ఈ శారీస్. ఇట్లా పట్టుకుంటేనైతే చాలా లైట్ వెయిట్. ఒక బ్లౌజ్ పీస్ పట్టుకున్నంత లైట్ వెయిట్‌లో ఉన్నాయి. క్లాత్ కూడా చాలా సాఫ్ట్‌గా చాలా కంఫర్ట్ అనిపిచ్చింది. ఇంకా ఎప్పుడు డార్క్ కలర్సే కాకుండా ఇలా కూడా ట్రై చేద్దాం అనేసి తీసుకున్నాను. వీడియోలో సరిగ్గా కనిపించట్లేదు. ఎందుకో ఎంత తీసినా కరెక్ట్‌గా రాలేదు. కలర్ కాంబినేషన్ వచ్చేసి. మనకు బయట చూస్తే మాత్రము చాలా ఎలివేట్ అయింది బార్డరు. ఆ పింక్ పైన గోల్డ్ చాలా బాగా కనిపిస్తుందనమాట. మంచి షైనింగ్‌తో ఉంది. వీడియోలో ఎందుకో కొంచెం డల్‌గా వస్తుంది ఎంత ట్రై చేసినా కూడా. ఇవన్నీ కూడా కాటన్ శారీస్ ఇంకా చాలా బావున్నాయి. ఇవి కూడా చాలా సాఫ్ట్‌గా. క్యాజువల్ వేర్‌కనేసి కొన్ని తెచ్చుకున్నాను. ఇక్కడ కింద పైన కడ్డీ అంచు బార్డరొచ్చింది. మనకు మధ్య కలరొచ్చేసి మెరూను కొంచెం బ్రిక్ షేడ్‌లో ఉందన్నమాట శారీ. పళ్ళు బేసొచ్చేసి డార్క్ క్రీమ్. క్రీమ్‌లో చాలా డార్క్. ఆ పైన ఈ విధంగా లతలు, పువ్వులు వచ్చాయి. మనకు క్రీమ్‌లోనే బ్లౌజ్ కూడా ఇచ్చారు.
కిందన కొంచెం క్రీమ్ బార్డర్ ఇచ్చారు. పైనొచ్చేసి ఓన్లీ గోల్డ్ బార్డర్ మట్టుకే ఇచ్చారు. కిందనో ఈ విధంగా ఇచ్చారు. చెప్పాలంటే పట్టు శారీస్ వేలకు వేలు పోసుకొని ఎప్పుడో ఒకసారి వాటిని అకేషనల్‌గా యూజ్ చేస్తాము. ఇలాంటి శారీస్ అయితే డైలీ యూజ్ చేయొచ్చు. క్యాజువల్‌గా మనం బయటికి వెళ్ళినా కూడా యూజ్ చేయొచ్చు. చాలా ఈజీగా ఉంటుంది క్యారీ చేయడానికి కూడా. ఈ శారీ అయితే నాకెంత నచ్చిందో చాలా బాగా అనిపించింది శారీ చూడగానే. బ్లూ కలర్ అంటే నాకు చాలా ఇష్టము. నావీ బ్లూకి రెడ్ బార్డర్. ఆ కిందన కొంచెం జరీ అంచు బార్డర్ ఇచ్చారు. మనకి బ్లౌజు చాలా డిఫరెంట్‌గా, చాలా డిజైనర్‌గా ఇచ్చారు. నేను రెడ్డొచ్చిందేమో అనుకున్నాను. బ్లౌజునక్కడ సరిగా చూసుకోలేదు. ఇంకా ఇంటికొచ్చిన తర్వాత చూసుకుంటే గనక మనకు బ్లౌజు కొంచెం క్రీమ్ కలర్ ఇచ్చి, ఆ క్రీమ్ పైన మెరూన్ కలరు లైన్స్ లాగొచ్చాయి. ఇంకా వీటిని ముందైతే షూట్ చేయలేదు. కొన్ని శారీసు వెంటనే టైలర్‌కిచ్చేసి స్టిచ్చింగ్ చేపిచ్చుకున్నాను. చూడండి మళ్ళీ ఈ క్రీమ్ బ్లౌజ్‌కి ఈ విధంగా బార్డర్ ఇచ్చారు. జరీ అంచు బార్డరు. ఇక్కడ బ్లాక్ శారీ బేసంతా మనకు బ్లాక్ కలర్ ఉంటుంది. ఆ పైన వైట్ కలర్‌తో మొత్తం ఫ్లవర్సు, లతల్లాగా ఇచ్చారు. ఫుల్‌గా ఆల్ ఓవర్ త్రూఅవుట్ బాడీ అంతా మనకు వైట్ కలర్‌లో ఫ్లవర్సు, లతల్లాగా ఇచ్చారు. ఇంకా బా బార్డరొచ్చేసి మెరూన్ కలరు, ఆ కిందన ఒక 1 ఇంచ్ వరకి గోల్డ్ బార్డర్ ఇచ్చారు. ఇంకా ఈ విధంగా మెరూన్ బ్లౌజ్ ఇచ్చారు. మెరూన్ బ్లౌజ్ పైన వైట్ డాట్స్ ఇచ్చారనమాట. మనకు శారీ పైన వచ్చింది కదా! వైట్ లతలు. అలాగే బ్లౌజ్ పైన కూడా ఈ విధంగా వైట్ డాట్స్ లాగా ఇచ్చారు. ఈ శారీ కూడా చాలా బావుంది. ఇంతకుముందు చూపించిన 3 శారీసు ముందర చూపించిన 3 కాటన్ శారీస్ అంతా ఒకే క్వాలిటీ. క్లాత్ కూడా చాలా సాఫ్ట్‌గా ఒకేలాగా ఉంది. ఇంకా ఈ శారీ విషయానికొస్తే ఆన్‌లైన్‌లో బుక్ చేశాము. అంతా బావుంది. చూసింది చూసినట్టుగానే వచ్చింది. కలరు అంతా వచ్చేసి కానీ కొంచెం క్లాత్ అయితే నాకంతగా నచ్చలేదు. మధ్య కలర్ వచ్చేసి లైట్ బ్రిక్, మధ్యలో మిడిల్‌లో డార్క్ బ్రిక్ ఇచ్చారు. ఇంకా బార్డర్ వచ్చేసి లైట్ పిస్తా గ్రీన్ అన్నమాట. ఇక్కడ చూడండి మధ్యలో చెర్రీస్, లీవ్స్ లాగా చాలా బావుంది. చిన్న పాపలకి ఫ్రాక్స్ గాని, అంటే లాంగ్ ఫ్రాక్స్ గాని, స్కర్ట్ గాని కుట్టిస్తే గనక చాలా బావుంటది శారీ. తీసుకున్న శారీస్‌లో ఎక్కువగా బ్రిక్ మెరూన్ కలర్స్ ఉన్నాయి. అనుకోకుండా అప్పుడప్పుడు మనకు తెలియకుండానే మనకు ప్యాటర్న్ నచ్చేస్తే అలా తెచ్చేసుకుంటాము. ఆ కలర్స్‌ని కూడా అంత గమనించనే లేదు షాప్‌లో. ఆ తర్వాత ఇంటికొచ్చినాక తీరిగ్గా చూసుకుంటే అనిపించింది. ఎక్కువగా బ్రిక్ మెరూన్ కలర్సే ఉన్నాయి కదా! అని. చూడండి ఇదంతా కలంకారీ ప్రింట్‌తో వచ్చింది శారీ అంతా. ఈ శారీ కూడా చాలా బావుంది. క్లాత్ అయితే చాలా మనం షిఫాన్ శారీస్ కట్టుకున్నట్టుగానే ఉంది. చాలా సాఫ్ట్. మనం ఇంట్లో కూడా డైలీ యూజ్ చేయొచ్చు. బార్డరొచ్చింది. జరీ బార్డరొచ్చింది కింద పైన. ఇంకా మధ్యలంతా కలంకారీ డిజైనొచ్చింది. కలంకారీ ప్రింట్‌తోనే బ్లౌజొచ్చింది. కాకపోతే బ్లౌజొచ్చేసి మనకు ఈ విధంగా చిన్న ప్రింట్‌తో వచ్చింది. ఇంకా నేను బార్డర్ కూడా పెద్ద బార్డరొచ్చినా కూడా ఈ విధంగా చిన్న బార్డర్ పెట్టిచ్చేసుకున్నాను. ఈ పార్సెల్సొచ్చేసి 2, 3 డేస్ అయినా కూడా ఓపెన్ చేయడానికైతే వీలు లేకపోయింది. ఇంకా ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను. ఈ శారీ అయితే చాలా బావుంది. చాలా డార్క్ కలర్ అన్నమాట. ఒక ఫెయిర్‌గా ఉన్న వాళ్ళకైతే చాలా బావుంటది. కిందన పెద్ద బార్డరు, పైనొచ్చేసి చిన్న బార్డరు. గోల్డ్ లైన్స్‌తో ఇచ్చారు బార్డర్‌ని. మధ్యలంతా క్రీమ్ కలర్ లతలిచ్చారు. శారీ అయితే చాలా బావుంది. ఈ శారీ కోసమైతే ఎంత ఎదురు చూసానో, ఇప్పుడు ఈ శ్రావణ మాసానికి అతి ముఖ్యమైన శారీ ఇది. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఏంటంటే నేను అమ్మవారికి ఈ శారీ కట్టిస్తాననుకునేసి నేను బుక్ చేసుకున్నాను ఆన్‌లైన్‌లో. కొంచెం డిలే అయింది. ఒక 12 డేస్ అలా పట్టింది వచ్చేసరికి. ఇంకా వాళ్ళకి కాల్ చేస్తూనే ఉన్నాను. కానీ పాండిచ్చేరి నుంచి రావాలి మేడం కొంచెం డిలే అయింది. ఈ రెయిన్స్ వల్ల అని చెప్పారు. ఇంకా శారీని చూసుకుంటే గనక చాలా హ్యాపీగా అనిపించింది. పిక్‌లో చూసిన దానికంటే చాలా బాగా, చాలా ఎలిగెంట్‌గా వచ్చింది. లైట్ గ్రీన్ అన్నమాట. అంటే మరీ లైట్ లేకుండా, మరీ డార్క్ లేకుండా ఉంది గ్రీను. ఇంకా బార్డర్ వచ్చేసి మంచి మెరూన్ అన్నమాట. మనం బొట్టు మెరూన్ అంటాం గదా! అలాంటి మెరూన్ కలరు. అమ్మవారికి కట్టిస్తే చాలా బావుంటదనిపించింది నాకు ఈ శారీ. చూడండి ఎంత బావుందో. కిందన పెద్ద బార్డరు, పైన చిన్న బార్డరు. ఇంకా బ్లౌజ్ వచ్చేసి మెరూన్ బ్లౌజ్ వచ్చింది. ఇంకా కంప్లీట్‌గా అయితే శారీని పెద్దగా విప్పలేదు. పెద్దగా కాస్ట్ కూడా ఏం కాదు. చాలా తక్కువ కాస్టే పడింది. చాలా బాగా అనిపించింది. బార్డర్ అయితే ఎంత బావుందో. శారీ మధ్యలో గోల్డ్ లైన్స్ ఇచ్చారు నిలువుగా. కొంచెం డిఫరెంట్‌గా అనిపించింది. అంటే ఎక్కువగా పట్టు శారీస్‌లో గోల్డ్ బూటీస్ వస్తూ ఉంటాయి.
కానీ ఈ శారీకి ఈ విధంగా లైన్స్ ఇచ్చేసరికి చాలా డిఫరెంట్‌గా అనిపించింది. మధ్య మధ్యలో సింగిల్ లైన్, మధ్య మధ్యలో ఇలాగ డబుల్ లైన్‌లాగా ఇచ్చారు. చాలా బావుంది శారీ. రీసెంట్‌గా లోకల్ షాపింగ్‌లో ఈ బ్యాక్ డ్రాప్ తీసుకున్నాను. చాలా బాగా అనిపించింది. మనకి ఫస్ట్ పింక్ కలర్ ఇచ్చారు. ఆ పింక్ కలర్‌లో బాక్సెస్ లాగా ఇచ్చి బాక్సెస్‌లో గంటలిచ్చారు. ఆ తర్వాత గ్రీన్ కలర్ ఇచ్చారు. గ్రీన్ కలర్ పైన కొన్ని ఫ్లవర్స్ లాగా ఇచ్చారు. ఇక్కడ మిడిల్‌లో అయితే ఎంత బావుందో మనకిక్కడ క్రీమ్ కలర్ లాగా గంధం కలర్ లాగా కనిపిస్తుంది మధ్య కలర్. కానీ కాదు. మంచి నిండు పసుపు రంగు ఇచ్చేసి, ఆ పసుపు రంగులో ఈ విధంగా అమ్మవారిని రూపురేఖలనైతే ఈ విధంగా డిజైన్ చేశారు. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇదండి నేను శ్రావణ మాసం కోసం చేసిన షాపింగ్. ఇవాల్టికైతే ఇంతేనండి వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.